అందరికీ నమస్తే అండి. మన కళ్ళు ఎదురుగా చీలిపోయిన ఫ్యామిలీలో వైఎస్ ఫ్యామిలీ ఉంది. అన్న చెల్లెలు ఏ విధంగా విడిపోయారో చూసాం. పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ అధికారంలోకి వచ్చే వరకు, అంటే 2011 నుంచి 2019 వరకు, అంతెందుకు రాజశేఖర రెడ్డి గారి మరణం నుంచి పార్టీ అధికారంలోకి వచ్చే వరకు సుమారుగా 10 ఏళ్ల పాటు షర్మిల గారు పూర్తిగా అన్నకి అండగానే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి అండగానే ఉన్నారు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను నిర్లక్ష్యం చేయడం, ఆస్తి విషయాల్లో కావచ్చు, రాజకీయ వ్యవహారాల్లో కావచ్చు, పార్టీ వ్యవహారాల్లో కావచ్చు, పదవుల పరంగా కావచ్చు, షర్మిలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం చేయడంతో ఆమె వేరే కుంపట పెట్టుకున్నారు. తెలంగాణ వెళ్ళారు, పార్టీ పెట్టారు, అక్కడ వర్కౌట్ అవ్వదని తెలుసుకున్నారు, కాంగ్రెస్లో కలిపేశారు, ఆంధ్రప్రదేశ్ వచ్చారు, ఏపీసీసీ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు. తన అన్న ఓటమిలో ఎంతో కొంత పాత్ర పోషించారు. అది షర్మిల గారి పాత్ర. సో ఇక్కడ కేటీఆర్ గారికి, కవిత గారికి వచ్చిన వివాదాలు వేరు. ఇక్కడ మనం ప్యూర్లీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ షర్మిల గారికి ఉన్న యుద్ధం రాజకీయ యుద్ధమే కాదు, వ్యక్తిగతంగా కూడా వైరం ఉంది, ఆస్తుల పరంగా వైరం ఉంది కదా. కానీ కేటీఆర్ గారికి, కవిత గారికి వచ్చింది ఆస్తుల పరమైన వైరం కాదు, వ్యక్తిగతమైన వైరం కాదు, కేవలం రాజకీయ వైరం. కేవలం బీఆర్ఎస్ అనే పార్టీలో కేటీఆర్ గారి ప్రయారిటీ కాదు, తనకు కూడా ప్రయారిటీ ఇవ్వాలి అనేది కవిత గారి వాదన. కేటీఆర్కే పూర్తి బాధ్యతలు ఇస్తే, ఆయనే డెసిషన్ మేకర్ అయితే, ఆయనే మొత్తం పార్టీ, ఆయన వర్గానికే పార్టీ ఉంటే మరి నా పరిస్థితి ఏంటి, నాకు పార్టీలో ప్రాధాన్యత ఏముంటుంది అనేది కవిత గారి వాదన. సో అందుకని తన నిర్ణయాలకి, తన ఆలోచనలకు, తన ప్రతిపాదనలకు పార్టీలో విలువ దక్కట్లా. కానీ బీజేపీకి కోపం వస్తే ఫస్ట్ బుక్ అయ్యేది తనే, జైలుకి వెళ్ళింది తనే, జైలుకి వెళ్ళి వచ్చింది తనే. సో తనను బుక్ చేసి కేసుల్లో పెట్టి జైలుకు పంపించిన బీజేపీతో ఎందుకు ఈ పార్టీ పొత్తు పెట్టుకోవాలి అనేది కవిత గారి బాధ. కానీ కేటీఆర్ గారేమో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పార్టీ నిలబడాలన్నా, కేసులు లేకుండా ఉండాలన్నా, ఆర్థిక మూలాలు బలంగా ఉండాలన్నా బీజేపీతోనే మిత్రబంధం బెటర్ అనేది కేటీఆర్ గారు అండ్ కేసీఆర్ గారు ముందు చూపు ఆలోచన. అక్కడ ఇద్దరికి మధ్య తేడాలు వచ్చాయి. సో వైఎస్ ఫ్యామిలీలో ఉన్న విభేదాలని, కేసీఆర్ గారి ఫ్యామిలీలో ఉన్న విభేదాలని మనం ఒక ఘాటిని కట్టలేం. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ అన్న చెల్లెల మధ్య ఏమీ విభేదాలు లేవు. దాదాపుగా 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు లేకపోయినా 10 ఏళ్ళు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తన సోదరుని నిర్లక్ష్యం చేశారనే భావన ఆమెలోకి వెళ్ళిందో, కుటుంబ పరంగా విభేదాలు వచ్చాయో, వ్యక్తిగతంగా విభేదాలు వచ్చాయో, ఆస్తుల పరంగా విభేదాలు వచ్చాయో, అప్పుడు ఆమె వ్యతిరేకించారు. ఆమె వ్యతిరేకించడం కూడా మామూలుగా చేయలే, చాలా తీవ్రంగా చేశారు. ఇక్కడ షర్మిల గారికి కానీ, కవిత గారు కానీ వాళ్ళు చేసిన ఆరోపణలో ఒక అంశం చాలా స్పష్టంగా పోల్చవచ్చు మనం. షర్మిల గారు కూడా అప్పట్లో వైసీపీ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులతో తనను తిట్టిస్తున్నారని, తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని, తన కుటుంబ సభ్యులను, తన వ్యక్తిత్వాన్ని, తన క్యారెక్టర్ని, తన మొత్తం అందరినీ కూడా డ్యామేజ్ చేసేలా పోస్టులు పెడుతున్నారు, నీచంగా పోస్టులు పెడుతున్నారు అని షర్మిల గారు చెప్పుకొచ్చారు. సేమ్ ఇక్కడ కవిత గారు కూడా పెయిడ్ ఆర్టిస్టులతో నన్ను తిట్టించాల్సిన పనేముంది, పెయిడ్ ఆర్టిస్టులతో నా మీద పోస్టింగులు పెట్టించాల్సిన పనేముంది అనే పాయింట్లు లేవనెత్తారు. మేబీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారుని చూసి కేటీఆర్ గారు ఒక 2 అడుగులు వెనక్కి వేస్తే మంచిది కవిత గారి విషయంలో. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పతనాన్ని దగ్గర నుంచే కేటీఆర్ గారు చూశారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా రాజకీయంగా మిత్రులే, వీళ్ళిద్దరికీ ఎక్కడో దగ్గర రాజకీయ బంధం, భావజాలం కలిసిందే. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీని ఓడించి వైసీపీని అధికారంలోకి తేవడానికి కేసీఆర్ గారు విపరీతంగా ప్రయత్నం చేశారు. కేటీఆర్ గారు బ్యాక్ ఎండ్లో చాలా వర్క్ చేశారు. అక్కడితో వీళ్ళిద్దరి మధ్య రాజకీయంగా బాగా ఫ్రెండ్షిప్ కుదిరింది. సో తన మిత్రుడు తన ఇంటి ఆడపడుచుతో వైరం కారణంగా ఏ విధంగా నష్టపోయాడు, ఏ విధంగా పతనానికి గురయ్యాడు, ఏ విధంగా పతనం చూస్తున్నాడు అనేది కల్లారా చూసిన కేటీఆర్ గారు తన సోదరు విషయంలో 1-2 సార్లు జాగ్రత్తగా ఉంటే మంచిది, అవసరమైతే వెనకడుగు వేయడం మంచిది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో సెంటిమెంట్స్ ఎక్కువ, మహిళా సెంటిమెంట్స్ ఎక్కువ. వాళ్ళ వల్ల 4 ఓట్లు వస్తాయో లేదో చెప్పలేం, కానీ 10 ఓట్లు పోతాయి ఖచ్చితంగా. ఇప్పుడు కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా ఉండడం వలన 10 సీట్లు గెలుస్తుందో లేదో బీఆర్ఎస్ పార్టీ చెప్పలేం. కానీ ఆమె ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడం వలన, ఆమె బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారికి శత్రువుగా మారడం వలన 10 సీట్లు ఖచ్చితంగా పోతాయి. సో ఆ రాజకీయాన్ని మర్చిపోకూడదు. సో కేటీఆర్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని చూసైనా కాస్త జ్ఞానం తెచ్చుకొని, కాస్త మెచ్యూరిటీగా వ్యవహరించి, కుటుంబ విషయాలు రచ్చకెక్కకుండా ముందుగానే జాగ్రత్త పడతారా? ఎందుకంటే స్టిల్ ఇప్పటికీ కేటీఆర్ గారి చేతుల్లో ఉంది, కేసీఆర్ గారి చేతుల్లోనే ఉంది. వాళ్ళ కుటుంబం రోడ్డును పడకుండా, కవిత గారు బయటకు వెళ్లకుండా చూసుకునే అవకాశం ఇంకా స్టిల్ వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళ చెయ్యి దాటిపోలే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెయ్యి దాటిపోయింది, రోడ్డును పడిపోయింది వ్యవహారం.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు. మహా అయితే వచ్చే ఎన్నికల నాటికి కాంప్రమైజ్ అయ్యి నీకు ఇవ్వాల్సిన ఆస్తులు నీకు ఇచ్చేస్తాను తల్లి, కొంచెం మనల్ని టార్గెట్ చేయకు, మన పార్టీ అధికారంలోకి వచ్చేలా చూడు అని ఆమెతో కాంప్రమైజ్ వెళ్ళడం తప్ప ఇంకేమీ చేయలేరు. కానీ కేటీఆర్ గారికి చెయ్యి దాట్లా, పిలిచి మాట్లాడొచ్చు, కూర్చొని మాట్లాడొచ్చు, పార్టీలో అవసరమైన పెత్తనం ఇవ్వచ్చు, నిర్ణయాధికారం ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు. సో బీజేపీ విషయంలో భవిష్యత్ ఏంటి అనేది కార్యాచరణ ముందుగానే కూర్చొని మాట్లాడుకోవచ్చు. సో మరి కేటీఆర్ గారు ఏం చేస్తారు, ఆయనలో ఉన్న పొలిటికల్ మెచ్యూరిటీ ఏమైనా చూపిస్తారా లేదా మొండిగానే వెళ్తారా అనేది చూడాలి. ఆ మొండితనం, ఆ అహంకారం అధికారంలో ఉన్నప్పుడు పనికొస్తాయి తప్ప అధికారం దిగిపోయినప్పుడు పనికిరావు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు జవసత్వాలు లేవు. కార్యకర్తల బలం ఉండొచ్చు కాక తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ఎమోషన్ ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీకి ఎమోషను సెంటిమెంటు పనిచేసింది. ఎప్పుడైతే తెలంగాణ సెంటిమెంట్ పోయిందో రాష్ట్రం వచ్చేసి 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు అభివృద్ధి కావాలి, నియామకాలు కావాలి, ఉద్యోగాలు కావాలి, ప్రాజెక్టులు కావాలి, ఇవన్నీ కావాలి. సో ఈ టైంలో కూడా వాళ్ళకి కావాల్సింది సెంటిమెంట్ కాదు, రాజకీయం. సో రాజకీయంతో కొట్టాలి అంటే, కాంగ్రెస్ పార్టీని కొట్టాలి అంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం మేబీ ఆ రాజకీయంలో తప్పేమీ లేకపోవచ్చు. కానీ తన కుటుంబాన్ని చీల్చుకొని తన ఆడపడుచును బయటకు గెంటేసి బీజేపీతో పొత్తు అవసరమా కాదా అనేది కేటీఆర్ గారు ఆలోచించుకోవాలన్నమాట. థ్యాంక్ యూ.